ప్రభుత్వం ఒక గుడ్ సైన్తో ప్రారంభమైంది, కొత్తగా కొలువు తీరింది. దాదాపుగా ఒక నెల రోజులు కూడా కాలేదు. కాబట్టి ఈ కాంటెస్ట్లో ప్రభుత్వం ఒక ఎఫర్ట్స్ ఆల్రెడీ ఉచిత బస్సు ఏదైతే ఉందో అది, అదేవిధంగా ఆరోగ్యశ్రీకి సంబంధించిన 10 లక్షలు ఎంతో పెంచారో దానికి సంబంధించినటువంటి కూడా అమల్లోకి తీసుకొచ్చారు. మిగిలిన స్కీమ్స్ కూడా ఏదైతే లబ్ధిదారుల ఎంపిక జరగాల్సి ఉంది దానికి సంబంధించిన ఒక దరఖాస్తును కూడా ఇవాళ రిలీజ్ చేశారు. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ప్రజాపాలన అనే పేరుతో వాళ్ళు పనిచేస్తున్నారు. అప్పుడే విమర్శలు అంటే విపక్షాలు కొంత సమయం కూడా లేకుండా అప్పుడే విమర్శలు ప్రారంభించారనేటువంటి దాన్ని కూడా ఉంది. ఎట్లా చూడాలి దీన్ని? ముందుగా బిగ్ టీవీ ప్రేక్షకులకి అలాగే తోటి ప్యానలిస్ట్ నమస్కారాలు తెలియజేస్తూ, సరే విమర్శలు పక్కన పెడితే ఏదైతే ఈ రోజున ప్రజాపాలన అని చెప్పి ఒక లోగో ఆవిష్కరించి మరి అప్లికేషన్స్ తీసుకుంటున్నారో అది మంచి పద్ధతే. కానీ ఏదైతే 100 రోజుల్లో మేము చేస్తామని చెప్పారో ఆ 100 రోజుల్లో ఇది పూర్తయితే మాత్రం సంతోషించే వాళ్ళలో భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి. ఎందుకంటే ఇంతకుముందు కూడా మనం చాలా చూసాం. బీసీ బంద్ అని చెప్పి గత ప్రభుత్వం కేసీఆర్ గారు హడావుడికి ఎలక్షన్ల ముందు పిల్లలందరినీ ఇబ్బంది పెట్టి ప్రతి ఒక్కళ్ళ ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ లేదనో ఇన్కమ్ సర్టిఫికేట్ లేదని చెప్పి 100, 2000, 1500 ఖర్చు పెట్టి కొన్ని లక్షల మంది యువకులు ఆ బీసీ బంద్ అని పెట్టారు. అట్లనే ఇప్పుడు మళ్ళీ కేవలం 8 రోజులు అంటే 28 నుంచి 6 అంటే 8 రోజులు సమయం పెట్టి మళ్ళీ ఈ అప్లికేషన్స్ తీసుకుంటున్నారు. తీసుకొని ఖచ్చితంగా కూడా టైం బౌండ్గా 100 డేస్లో చేస్తే మాత్రం బాగానే ఉంటుంది. లేకపోతే గత ప్రభుత్వం ఏ విధంగా అయితే ఇంతకుముందే మీ బిగ్ టీవీలో చూసాం వాసాల మరి పరిస్థితి ఏందనేది 2021 నుంచి 2020 నుంచి 2023 వరకు కూడా అదే పద్ధతిలో ఇది కాకుండా ఉంటే బాగుంటుంది. అలాగే ఏదైతే 2 హామీలు మేము అమలు చేసామని చెప్తున్నారు ఆ 2 కూడా ఓన్లీ పార్టీ చేశారు. ఆ మిగిలిన పార్టీలు కూడా కంప్లీట్ చేస్తే బాగుంటుంది. కేవలం అంటే దాంట్లో 4000 ఒకటి ఉంది, తర్వాత ఒకటి మహిళలకు 2500, 500కి గ్యాస్ సిలిండరు, అలాగే చేయూతలో 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా చేశారు, అలాగే 4000 పెన్షన్. ఇవన్నీ కూడా మరి దాని కిందే వచ్చి ఈ 100 రోజుల్లో వస్తే బాగానే ఉంటుంది. కాకపోతే మళ్ళీ ఇక్కడ ఈ అప్లికేషన్ ఫామ్స్ ఏదైతే తీసుకుంటున్నారో అక్కడ మళ్ళీ ఏ రకమైన ఇబ్బంది లేకుండా ప్రజలకి, ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పడం చూసాం మనం, అంటే మీకు రేషన్ కార్డు లేకపోయినా ఇతరత్ర భూమి యొక్క యాజమాన్యం హక్కు, కానీ గ్రౌండ్లో ఆ ఇబ్బందులు నిజంగా లేకుండా వారి సమస్యలు కూడా పరిష్కరించి, ఎందుకంటే ఒకటి కౌలు రైతులకు ఇస్తామని చెప్పారు, కూలీలకు ఇస్తామని చెప్పారు. అసలు ఇవన్నీ కూడా మరి ఈ 8 రోజుల్లో ఈ అప్లికేషన్స్ తీసుకోవటం అది సాధ్యం అనేది మరి అన్నప్పుడు ఎందుకు పెట్టి అనవసరంగా జనాలు ఏదో ఒక నిర్దిష్టం లేకపోతే ఏమైతుందంటే సంవత్సరం పొడుగుతే తీసుకుని మీరే అన్నారు 100 రోజుల్లో పూర్తి చేయాలని. కాబట్టి వచ్చిన డేటా దాని తగ్గట్టుగా యంత్రాంగం కూడా పనిచేయాలంటున్నాను. దానివల్ల అది ఇతర ఇబ్బందులకు దారి తీయకూడదు. నా అప్లికేషన్ ముందు మళ్ళీ చేతి వాటాలు కొన్ని ఇబ్బందులు సహజం ఎక్కడైనా. అది ఆ ఇబ్బందులు ఎక్కువగా కూడా ఉండాలి, తర్వాత ప్రాక్టికల్ గా ఉండాలి, తర్వాత రిజల్ట్ ఓరియంటెడ్ ఉండాలని మా కోరిక. ఒక స్కీమ్ ప్రారంభించేసినప్పుడు లేదంటే ఒక దరఖాస్తులు తీసుకున్నప్పుడు దాన్ని స్క్రూటినీ చేసేటప్పుడు స్ట్రీమ్లైజ్ చేయడం, ఇప్పుడు ఇంతకుముందు అనేక ఉన్నాయి. అంటే అర్హులకు రాలేదు అనేది, చాలా స్కీమ్స్ అర్హులకు రాలేదు, రైతు బంధు అనవసరంగా ఎట్లా అంటే అట్లా ఇచ్చారు అనేటువంటిది ఉంది, లేకుంటే కొన్ని దళిత బంధుకు సంబంధించింది ఉంది, అలాంటి ఇట్లా డబుల్ బెడ్రూమ్ కూడా ఇళ్ళు ఉన్న వాళ్ళకి వచ్చినాయి. కాబట్టి దానికి కొంత స్ట్రీమ్లైజ్ నిజమైన లబ్ధిదారులకి అందించాలన్నప్పుడు మనం హడావిడిగా చేసేది వల్ల నష్టమా లాభమా అనేటువంటిది కూడా ఒకటి ఉంటుంది కదా మీరు అన్నట్టు. అది చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. దీంతో పాటు కూడా అంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చిందో దానికోసం అప్లికేషన్ తీసుకుంటున్నారు, సంతోషం. దీంతో కూడా మీ గత ప్రభుత్వం ఏదైతే కొనసాగిస్తున్న పథకాలని కొనసాగిస్తారు లేదనేది కూడా స్పష్టత చేయాలి. ఇప్పుడు చాలామంది బీసీ బంధు పెట్టి కూర్చున్నారు, అది ఇస్తావా ఎవరా? నేను ఇవ్వమని అడగటం లేదు, ఇస్తే సంతోషపడాలో మొదటిది భారతీయ జనతా పార్టీ. అలాగే దళిత బంధు అంతే ఉంది, గిరిజన బంధు అంతే ఉంది, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంతే ఉంది. వీటి మీద కూడా క్లారిటీ ఇస్తే బాగుంటుందని ప్రజలు చేశారు లేదా కానీ నిజానికి దళిత బంధు లేదు, దళితులకి బీసీ బంధు లేదు. బీసీలకి ఏంటంటే ₹1,00,000 సహాయం అన్నారు తప్ప బంధు లేదు. అది దళిత బంధు లాగా చూస్తే 10 లక్షలు, బీసీలకి అట్లా చెప్పలా, గిరిజన బంధు పెట్టలా, దళిత బంధు పెట్టలా. వాళ్ళు
నిజానికి ఏంటంటే అంత ముందు కార్పొరేషన్లు ఉండేవి. కార్పొరేషన్లు వాళ్ళకి ఫండ్ ఇచ్చేవాళ్ళు, 200 కోట్లు 300 కోట్లు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని ఇచ్చేవాళ్ళు. అది నిరంతరాయంగా లోన్లు అందించి ఉండేది నిరుద్యోగులకా, లేకుంటే వ్యాపారం చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళకి అది నిరంతర ప్రక్రియ ఉండేది. అవన్నీ ఆ కార్పొరేషన్ అన్నీ మూలపడటం ద్వారా, దానికి నిధులు లేకపోవడం ద్వారా ఈ రకమైనటువంటి కొత్త స్కీమ్స్ తీసుకొచ్చారు. నిజానికి మన ప్రాక్టీస్ లో చూస్తే నేను అడిగేది అది కంటిన్యూ చేస్తారా, కార్పొరేషన్ చేస్తారా? బీసీ బంద్ అనేది ₹1,00,000 సహాయం చేస్తామని చెప్పారు. అదే బంధు బీసీ బంద్, అది దాని పేరు పెట్టింది బీసీ బంద్. బంద్ అని చెప్పలా వాళ్ళు, బంద్ అని చెప్పలా. మీరు నాకుంది ₹1,00,000 కార్పొరేషన్ చైర్మన్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ ₹1,00,000 ఇస్తామని చెప్పారు. బంద్ అయితే కాదు. సరే, పేరు ఏదైతే ఇప్పుడు ₹1,00,000 అయితే ఇస్తామని చెప్పి మనం గత ఆగస్టులోనో కుల వృత్తులు ఆగస్టులోనో జూన్లోనో మొత్తం అప్లికేషన్, అటువంటి వాటి మీద ఒక క్లారిటీ ఇస్తే వాళ్ళ పనులు చేసుకుంటారు అంటున్నా నేను. రైట్ బాలరాజు గారు, ఎట్లా ఇప్పుడు